మల్కాజ్గిరి మళ్ళీ సిటీకి వచ్చేసినా మనం ఆల్రెడీ మల్కాజ్గిరి సీటు కూడా తెలుసు మీ అందరికీ తెలిసిందే ఏదైతే ఎంపీ ఎలక్షన్లో తెలంగాణకు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ హార్ట్ ఆఫ్ ది కూడా పార్లమెంట్ స్థానం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ గెలిచిన ప్రతి ఒక్కరికి చాలా మంచి అవకాశాలే దక్కుతూ ఉంటాయి. దానికి చాలామంది ఉదాహరణ చెప్పొచ్చు. ఏదైతే రాజకీయంలో బాగా ఏదైతే ఓటమి పొందినటువంటి బడా లీడర్లు, రాజకీయాలకు ఏమన్నా బలైనటువంటి లీడర్లను తీసుకొచ్చి ఇక్కడ పదవులు ఇచ్చి కూర్చోబెట్టే ఏకైక ఏదైనా స్థానం ఉందంటే అది మల్కాజ్గిరినే. ఇది చాలాసార్లు నిరూపితమైంది. సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మల్కాజ్గిరి స్థానం, దానికి కూడా చాలా కసరత్తులు చేస్తూ ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆ స్థానాన్ని కాపాడుకునేందుకు. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తూ ఉంది మల్కాజ్గిరి స్థానాన్ని. ఎందుకంటే చాలా అన్ని సెగ్మెంట్లలో మల్కాజ్గిరి పరిధిలో ఉన్నటువంటి అన్ని సెగ్మెంట్లలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన నేపథ్యంలో వాళ్ళకు ఆశావాహంగా కనిపిస్తున్నటువంటి సీటు మరొకటి మల్కాజ్గిరి. దీనికి సంబంధించి కూడా ఏంటంటే భద్రారెడ్డి అలాగే సోమశేఖర్ రెడ్డి ఇద్దరు, భద్రారెడ్డి అనేట ఆయన మంత్రి మల్లారెడ్డి, అదైతే మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి కొడుకిన ఆయన ప్రస్తుతం కూడా అక్కడ ఇప్పటికే ప్రచార పర్వం కూడా స్టార్ట్ చేసి, ఇక సోమశేఖర్ రెడ్డి అంటే ఏదైతే ఎలక్షన్ ముంగట రేవంత్ రెడ్డిని విభేదించి ఉప్పల్ టికెట్ ఆశించి భంగపడ్డటువంటి సోమశేఖర్ రెడ్డి కూడా నేను కూడా ఎంపీ బరిలో ఉన్నానని చెప్పేసి కూడా ఉన్నారు. ఇద్దరిట్లో మాత్రం దాదాపు ఎక్కువ స్థానాలు, ఎక్కువ మంది అంగబలం, అర్ధబలం, అలాగే జనబలం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనేది భద్రారెడ్డికి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన అనూహ్యంగా, అంటే కొంతమంది అన్నారు ఏదైతే మల్కాజ్గిరి సీటు రేవంత్ రెడ్డి తమ్ముడైనటువంటి కొండలరెడ్డికి ఇస్తారు, కొండలరెడ్డికి ఫైనల్ అయిందని చెప్పేసి అందుకు ఒక అనూహ్యంగా ఈరోజు అల్లు అర్జున్ సంబంధించినటువంటి మామ ఎవరైతే ఉన్నారో ఇబ్రహీంపట్నానికి సంబంధించినటువంటి వ్యక్తి మొన్ననే కాంగ్రెస్ పార్టీలో జాయిన్. ఇదివరకు ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా 2 సార్లు పోటీ చేసిండ్రు, కానీ ఆయనకు అవకాశం దక్కలేదు. ఈసారి మాత్రం కాంగ్రెస్ నుంచి అనూహ్యంగా మల్కాజ్గిరి ఎంపీ రేస్లోకి వచ్చేశారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. అదే ఆయనకు అల్లు అర్జున్ మామ ఇప్పటికే మనందరికీ తెలుసు, చాలా వరకు ఆయన సుపరిచితుడే, రాజకీయాలకు సంబంధించి కూడా మాట్లాడుతూ ఉంటారు, ఆయన పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఇక బీజేపీకి సంబంధించి ఇదే నేను ఇంతకుముందు మాట్లాడిన కదా, మల్కాజ్గిరి అనేది ఎట్లా అంటే ఒక రాజకీయంగా చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి ఏదన్నా ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు తీసుకొచ్చి మా దగ్గరికి నిలబెట్టి రాబిడ్డానికి మంచి పదవి ఇస్తా అని చెప్పేసి పెట్టే దాంట్లో మల్కాజ్గిరి ఉంటుందని చెప్పినా కదా. ఈరోజు ఈటలకు బీజేపీకి సంబంధించిన ఈటల రాజేందర్ కూడా మళ్ళీ ఒక అవకాశం. 2 దిక్కుల పోటీ చేసిండ్రు ఆయన. అక్కడ హుజరాబాద్లో చేసిండు, ఇక్కడ కామారెడ్డిలో కేసీఆర్ మీద చేసిండు. 2 దిక్కుల ఓడి పాలైండు. అది మాత్రం ఎంత చేసినా కూడా బీజేపీ అధిష్టానం మాత్రం మరొకసారి ఈటల రాజేందర్పై నమ్మకం ఉంచింది. అక్కడ తీవ్ర స్థాయిలో పోటీ ఉన్న అటు మురళీధర్ రావు, ఇటు ఏదైతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించినటువంటి కొమరయ్య కూడా తీవ్ర స్థాయిలో బీజేపీ స్థానాన్ని దక్కించుకునేందుకు ఏదైతే మల్కాజ్గిరి స్థానాన్ని గట్టిగా ప్రయత్నం చేసిండ్రు. కానీ ఢిల్లీ లాబియింగ్ తోటి ఈరోజు ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా ఈరోజు మల్కాజ్గిరి బరిలో దిగబోతున్నారు. ఎందుకంటే చాలా పెద్ద సెగ్మెంటు, ఎక్కువ కొంచెం ఆర్థికంగా అంగబలం ఉండాల్సిన సెగ్మెంట్ కాబట్టి దీని నుంచి కొంచెం గట్టిగా పోటీని తట్టుకోవాలంటే కొంచెం పైసల పరంగా కూడా ఉండాలి. కాబట్టి ఈరోజు అటు ఢిల్లీకి పబ్లిక్ స్కూల్కి సంబంధించిన కొమరయ్య కానీ మురళీధర్ రావు కానీ కూడా ముందు నుంచి కూడా వాళ్ళు ఈ టికెట్ ఆశించరు. అయితే అనూహ్యంగా ఈటల రాజేందర్ ఇక్కడ రావడంతో ఒక్కొక్కసారిగా అక్కడ రాజకీయ సినారియో మారిపోయింది. అయితే వీళ్ళ పోటీ ఇక్కడ నుంచి చేస్తున్నటువంటి బీజేపీ నుంచి ఉన్నటువంటి ఎవరైతే ఏదైతే ఆశించి భంగపడ్డవారు కొమరయ్య అయితేనేది లేకపోతే మురళీధర్ రావు సహకరిస్తే మాత్రం ఈసారి బీజేపీకి సంబంధించిన ఈటల రాజేందర్కు మంచి అవకాశాలే ఉంటాయి. అయితే ప్రస్తుతం ఉంటే మాత్రం ఏదైనా కూడా ఇక్కడ పోటీ మాత్రం కాంగ్రెస్కు తప్ప బీఆర్ఎస్ బీజేపీ మధ్య కూడా గట్టి పోటీ ఉండడం మాట మాత్రం స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. ఈ 2 పార్టీలే చాలా కీలకంగా అయ్యే అవకాశం అయితే ఉంది. రైట్, ఇదొకటి మేడ్చల్కి సంబంధించిన విషయం. నెక్స్ట్